హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 292వ నామం, రెండక్షరాల నామం పూర్ణ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకుని ఎప్పుడు ఓం పూర్ణాయే నమః అని చెప్పుకోవాలి. పూర్ణ అంటే పూర్ణురాలు అని అర్థం. కొరత లేనిది, మొదలు తుది అలాంటివేమీ కూడా లేనివి, క్షయం లేనిది, వృద్ధి లేనిది, ఏమన్నా ఉంటే పూర్ణ అనాలి. చోటుకు ఈ లక్షణాలు ఉంటాయి. అమ్మవారు సరిగ్గా అటువంటి వారే. అంటే అన్నింటిలోనూ పుష్కలత్వమే కానీ శుష్కత్వం ఉండదు. ప్రతి మాసం పూర్ణిమని ఇస్తున్నట్లుగానే ప్రతి జీవికి మనసనే చంద్రుణ్ణి పూర్ణచంద్రుడిగా ప్రకాశింపజేసే తరుణం, అవకాశం ఇస్తుంది అమ్మవారు. రాజరాజేశ్వరి దేవిని ఆరాధించే ధ్యానంలో ఎప్పుడూ ఆశాజనకంగా జీవించే వారికి శ్రీ విద్య భాసిస్తుంది. అటువంటి వారిని పూర్ణవంతులను చేస్తుంది అమ్మవారు. దీన్నే పూర్ణ దీక్ష, పాదుకాంత దీక్ష అంటారు. శ్రీ విద్యలో పరిపూర్ణమైనటువంటి మనస్సు, పవిత్రమైనటువంటి భావాలు, నిత్య సంతృప్తి ఇలాంటి లక్షణాలు కలవారే పూర్ణ దీక్షాపరులు. ఇవి లేకపోతే ఈ దీక్ష తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. అలాగే పంచమి తిథి రోజు అమ్మవారి నామం సంపూర్ణ చంద్రకళలతో పూర్ణ రూపంలో నిండుగా ఉండే తిథి పంచమి. అలాగే దశమి రోజు మరియు శుక్లపక్ష చతుర్దశి రోజునాడు కూడా అమ్మవారి పేరు పూర్ణ. ఆ తల్లిని ఎప్పుడూ పరిపూర్ణంగానే చూడాలి. అంటే మనసులో ఆమె రూపాన్ని నింపుకొని ధ్యానం చేయాలి. అటువంటి పూర్ణత్వం అందరిలో అన్ని చోట్ల చూసేటువంటి తత్వం అలవాటవుతుంది. అన్ని అనుకూల ప్రతికూల పరిస్థితులు కూడా ఉపయోగపడే అంశాలుగానే ఉంటాయి. మనిషి మానసికంగా, శారీరకంగా అమ్మవారి భావనతో నిండిపోయిన అనుభూతి కలగాలి. సర్వ జగత్తు కూడా సృష్టించి దానిని తనంతట తానే నిండిపోయినటువంటి శక్తి అమ్మ పూర్ణ. పూర్ణమద పూర్ణమిదం అనేటువంటి ఈశావాసప్యోనిషత్తు శాంతి పాఠంలో చెప్పిన పూర్ణ కూడా అమ్మవారే. ఈ నామాన్ని జపం చేసుకున్నప్పుడు ఆగిపోయిన పనులు పూర్తి కావడానికి ఇది అద్భుతమైన కార్యసిద్ధి మంత్రం. పరిపూర్ణమైనటువంటి ఫలితాలు పొందడానికి ఉపయోగపడే మంత్ర సాధన. గర్భవతిగా ఉన్న స్త్రీలు ఈ నామాన్ని జపిస్తే శుభలక్షణాలు కలిగిన సంతానం కలుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం పూర్ణాయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.